ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే హే గైస్, ఎలా ఉన్నారు? సడన్ గా మీ ముందుకు దేవుడు వచ్చి మీకు వరం ఇస్తానంటే మీరేం కోరుకుంటారు? నాకు తెలిసి 10లో 7 మంది యవ్వనం లేదా అమరత్వం కోరుకుంటారు. ఇది కొత్త ఏం కాదు. మన పురాణాల్లో కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వేల సంవత్సరాలు తపస్సు చేసి అసురులు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కోరుకునేది అమరత్వమే. ఇప్పటి కాలంలో కూడా అందరికీ కావాల్సింది తమ జీవన కాలాన్ని పొడిగించటం. ఇన్ఫాక్ట్ ఎందరో బిలియనీర్స్ ఇదే ఆశతో కోట్లు ఖర్చు పెడుతున్నారు. బ్రెయిన్ జాన్సన్ అనే ఒక మల్టీ మిలియనీర్ యంగ్ గా కనిపించడానికి సంవత్సరానికి $2 మిలియన్ ఖర్చు పెడుతున్నాడు. ఇలాంటి మిలియనీర్స్ మరెందరో ఉన్నారు. అసలు ఎందుకు వీళ్ళు ఎంత ఖర్చు పెట్టే అంత ఏముంది? నిత్య యవ్వనం కోసం వీళ్ళు ఏం చేస్తారు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫాస్ట్ కార్స్ అండ్ సెక్సీ గర్ల్స్ ఆర్ సో లాస్ట్ సీజన్. నౌ ది మిడ్ లైఫ్ క్రైసిస్ ఈజ్ ఆల్ అబౌట్ హార్మోన్ ఇన్ఫ్యూజన్స్, న్యూట్రిజెనోమిక్స్ అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇది అమెరికన్ ఆథర్ అయిన జిల్ కార్గ్మ్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్. మెటా CEO అయిన మార్క్ జుకర్బర్గ్ అండ్ తన వైఫ్ ప్రిస్కిల్లా బయో హ్యాకింగ్ రీసెర్చ్ లో $1 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఈ బయో హ్యాకింగ్ అంటే ఏంటి? బయో హ్యాకింగ్ అంటే బయాలజీ, జెనెటిక్స్, న్యూరో సైన్స్ అండ్ న్యూట్రిషన్ వంటి బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ నుంచి ఎన్నో మెథడ్స్ ని ప్రాక్టీస్ లో తీసుకొస్తూ మన బాడీ పర్ఫార్మెన్స్ పీక్ రీచ్ అయ్యేలా అండ్ ఇన్ఫాక్ట్ లైఫ్ స్పాన్ ని ఎక్స్టెండ్ చేసేలా ఉపయోగించుకోవటమే ఈ బయో హ్యాకింగ్ లో చేసేది. ఇంకో ఫేమస్ ఆథర్, ఫౌండర్ ఆఫ్ బుల్లెట్ ప్రూఫ్ బ్రాండ్ అండ్ ప్రామినెంట్ బయో హ్యాకర్ అయిన డేవ్ ఆస్ప్రే ఏమన్నారంటే, బయో హ్యాకింగ్ ఈజ్ ఎ గ్లోబల్ మూవ్మెంట్ based on the idea that you can change the environment around you and inside of you, so you have full control of your own biology. షార్ట్ గా చెప్పాలంటే బయో హ్యాకింగ్ అంటే మన చుట్టూ మరియు మన లోపల ఎన్విరాన్మెంట్ మారుస్తూ మన బాడీ అండ్ ఫంక్షన్స్ మీద ఫుల్ కంట్రోల్ సాధించడమే. దీనికి ఆస్ప్రే రోజుకి ఎన్నో డజన్ సప్లిమెంట్స్ తీసుకోవడమే కాకుండా తన బోన్ మ్యారో నుంచి తీసిన స్టెమ్ సెల్స్ తన జాయింట్స్ లోకి ఇంజెక్ట్ చేయించుకుంటాడంట. ఇంకా తన ఇంట్లో ఒక వర్టికల్ కాఫిన్ లో ఉండే హైపర్ బ్యారిక్ ఛాంబర్ లో ఫ్రీక్వెంట్ గా -230 టెంపరేచర్ లో కైరోథెరపీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ కైరోథెరపీ బెనిఫిట్స్ ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఏజింగ్ ప్రాసెస్ వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఇలాంటి మెథడ్స్ ప్రాక్టీస్ చేస్తూ ప్రెసెంట్ 50 సంవత్సరాల ఏజ్ లో ఉన్న తాను తన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 180 సంవత్సరాలు అని చెప్పాడు. సడన్ గా యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాడు అని అడగొద్దు. ఆన్సర్ వెరీ సింపుల్, పోతాడు. ట్విట్టర్ కో-ఫౌండర్ జాక్ డోర్సే వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ నోన్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ బయో హ్యాకర్. ఇతను ఈ బయో హ్యాకింగ్ ప్రాసెస్ లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ని మెయిన్ మోటివ్ గా ఫాలో అవుతాడు. ఎంతలా అంటే ఇతను వారానికి 7 మీల్స్ తింటాడు. అంటే కేవలం రోజుకి 1 మీల్ మాత్రమే. మ్యూజిక్ వీడియో అండ్ కమర్షియల్ డైరెక్టర్ అయిన రిచ్లీ ఈ బయో హ్యాకింగ్ టెక్నిక్స్ ని మరీ రిస్కీగా వాడుతున్నాడు. ఎలా అంటే మోస్ట్ ఎక్స్ట్రీమ్ అండ్ కాంట్రవర్షియల్ మెథడ్ ఆఫ్ బయో హ్యాకింగ్ అయిన క్రిస్పార్ మెథడ్. యాక్చువల్ గా ఈ మెథడ్ ని సైంటిస్టులు జీన్స్ ని టార్గెట్ అండ్ ఎడిట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రాసెస్ ఇంకా పబ్లిక్ యూస్ కి వెరిఫై అవ్వలేదు. అలాంటిది రిచ్లీ ఈ ప్రాసెస్ ని తన ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయితే తన ప్రాణాలకే ప్రమాదం అని తానే ఒప్పుకున్నాడు. అసలు బయో హ్యాకింగ్ అండ్ యాంటీ ఏజింగ్ పదాలతో ఫేమస్ అయిన బయోటెక్ కంపెనీ కెర్నల్ CEO బ్రెయిన్ జాన్సన్ అసలు ఏం చేస్తారో చూద్దాం రండి. బ్రెయిన్ 2013లో తన కంపెనీ అయిన బ్రెయిన్ ట్రీ వెన్మోని $800 మిలియన్ కి పేపాల్ కి అమ్మేసిన తర్వాత సుమారు ఒక దశాబ్దం ఈ యాంటీ ఏజింగ్ రీసెర్చెస్ కోసం స్పెండ్ చేశాడు. ఈ క్రమంలో ఇతను సంవత్సరానికి సుమారు $2 మిలియన్ స్పెండ్ చేస్తున్నాడు. తన డైలీ లైఫ్ స్టైల్ మరియు సైంటిఫిక్ ప్రాసెస్ ని మానిటర్ చేయడానికి 30 మంది హైలీ స్కిల్డ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ని పెట్టుకున్నాడు. వాళ్ళ గైడెన్స్ లో వరల్డ్స్ ఫస్ట్ మల్టీ జనరేషనల్ ప్లాస్మా ఎక్స్చేంజ్ తన కొడుకు బ్లడ్ ప్లాస్మాతో చేసుకున్నాడు. తర్వాత అది పెద్దగా రిజల్ట్స్ చూపించకపోవడంతో ఆపేసాడు అనుకోండి, అది వేరే విషయం. ఇదే కాకుండా బ్రెయిన్ తనని తాను వరల్డ్స్ మోస్ట్ మెజర్డ్ మ్యాన్ గా పిలుచుకుంటాడు. ఎందుకంటే తిను ఫాలో అయ్యే డైలీ రొటీన్ అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది. బ్రెయిన్ ఫాలిస్టాటిన్ జీన్ థెరపీ చేయించుకుంటాడు. ఈ థెరపీ ఏంటంటే బాడీలో ఫాలిస్టాటిన్ అనే ప్రోటీన్ యొక్క ప్రొడక్షన్ ని పెంచడం మీద ఫోకస్ చేస్తుంది. ఈ ప్రోటీన్ మజిల్ బిల్డింగ్, ఫర్టిలిటీకి తోడ్పడుతుంది. ఈ థెరపీ తర్వాత బ్రెయిన్ తన బాడీలో మజిల్ పర్సంటేజ్ 7% పెరిగిందని చెప్పాడు. ఇదే కాకుండా బ్రెయిన్ రీసెంట్ గా ఏజ్ 18 జాయింట్స్ ని పొందటానికి 300 మిలియన్ యంగ్ స్వీడిష్ బోన్ మ్యారో మెసెన్కైమల్ స్టెమ్ సెల్స్ ని తన షోల్డర్స్, హిప్ జాయింట్స్ లో ఇంజెక్ట్ చేయించుకున్నాడు. ఇదే కాకుండా బ్రెయిన్ తన టీమ్ ఆఫ్ డాక్టర్స్ రీసెర్చ్ చేసి తయారు చేసిన డైలీ రొటీన్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 11 గంటల లోపు ఫుడ్ తినేస్తాడు. ఆ తర్వాత ఇంకా ఆహారం తీసుకోవడం అనమాట. నైట్ 8:30కి నిద్రపోతాడు. తన పెన్నిస్ ని షాక్ వేవ్ థెరపీతో రీజనరేట్ చేయించుకుంటాడు. నమ్ముతారో నమ్మరో 45 సంవత్సరాల్లో కూడా బ్రెయిన్ కి 17 సంవత్సరాల యూత్ కి వచ్చే నైట్ టైం ఎరెక్షన్స్ వస్తున్నాయంట.
ఇలా తన డాక్టర్స్ టీమ్ సూపర్విజన్లో స్ట్రిక్ట్గా అతను ఫాలో అయ్యే బాడీ ప్రిజర్వింగ్ ఆల్గారిథంని తను బ్లూ ప్రింట్ అని పిలుస్తాడు. వీటన్నిటిని ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అవటం వల్ల బ్రెయిన్ ఏజింగ్ రేట్ అనేది 0.64. ఇలా ఫాలో అవుతూ తాను తన ఏజ్ని మళ్ళీ 18 సంవత్సరాలకి తెచ్చుకునేందుకు బాగా కృషి చేస్తున్నాడు. ఇందాక బ్లూ ప్రింట్ అనే ఆల్గారిథం మెన్షన్ చేశాం కదా, అసలు ఇందులో బ్రెయిన్ ఫాలో అయ్యేదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ ఈ యాంటీ ఏజింగ్ ప్రాసెస్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నమ్మే ఫిలాసఫీ ఏంటంటే తనని తాను ఒక నార్మల్ హ్యూమన్గా ట్రీట్ చేసుకోవటం మానేశాడు. అంటే బ్రెయిన్ ఏది చెప్తే అది చేయకుండా, అంటే ఈ బ్రెయిన్ ఏది చెప్తే అది చేయకుండా ఈ బ్రెయిన్ ప్రతి ఆర్గాన్కి ఏం సప్లిమెంట్స్ కావాలో దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకున్నాడు. అంటే ప్రతి ఆర్గాన్ని ఒక ఇండివిజువల్ బ్రెయిన్ లాగా అనమాట. దానికి ఏ ఆర్గానికి న్యూట్రియంట్స్ ఆ ఆర్గానికి దక్కేలా డైట్స్ అండ్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాడు. మన బాడీలో టోటల్గా 78 ఆర్గాన్స్ ఉంటాయి. అయితే రియల్గా ప్రతి ఆర్గాన్కి డిఫరెంట్ ఏజ్ ప్యాటర్న్స్ ఉంటాయా? ఇది తెలుసుకోవాలంటే మనం బయో మార్కర్స్ గురించి తెలుసుకోవాలి. ముందుగా క్రియాటినైన్. ఇది ఏజింగ్ యొక్క ఇంపార్టెంట్ బయోమార్కర్. ప్రోటీన్స్ ఫామ్ అయినప్పుడు బై ప్రోడక్ట్ లా ఫామ్ అవుతుంది. బేసిక్ గా యంగ్ ఏజ్ లో ఈ క్రియాటినైన్ యూరిన్ నుంచి ఫిల్టర్ అయిపోతుంది. ఒకవేళ కిడ్నీస్ దీన్ని ఫిల్టర్ చేయలేకపోతున్నాయంటే వీటి బయోలాజికల్ ఏజ్ పెరిగింది అని అర్థం. మిగతా బయోమార్కర్స్ ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్, ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్, ఫిబ్రినోజన్ లెవెల్, ఇన్ఫ్లమేషన్ లెవెల్. వీటి లెవెల్స్ ని క్యాలిక్యులేట్ చేసి బాడీలో ఏ ఆర్గన్ ఎలా పనిచేస్తుందో మానిటర్ చేయొచ్చు. ఈ బయోమార్కర్స్ ద్వారానే మన బాడీ మనతో కమ్యూనికేట్ చేస్తుంది. అండ్ బ్రెయిన్ చేసేది ప్రతి బయోమార్కర్ని సపరేట్గా ట్రీట్ చేయడమే. ఈ ప్రాసెస్లో అన్నిటికీ అవసరమైన ఎక్విప్మెంట్ ఉండకపోవడంతో బ్రెయిన్ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తాడు. అందుకే అంత ఖర్చు పెడతాడు అనమాట. ఇలా బయోమార్కర్స్ హెల్ప్తో ప్రతి ఆర్గాన్ యొక్క ఫంక్షన్ని మానిటర్ చేసి వాటికి తగ్గట్టు న్యూట్రియంట్స్ తీసుకుంటాడు. ఇలా బయోమార్కర్స్ హెల్ప్తో ప్రతి ఆర్గాన్ యొక్క ఫంక్షన్ని మానిటర్ చేసి వాటికి తగ్గట్టు న్యూట్రియంట్స్ తీసుకుంటాడు. అయితే బ్రెయిన్ ఫాలో అయ్యేది స్ట్రిక్ట్గా వేగన్ డైట్. సో మిగతా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ పొందటానికి తాను సుమారుగా రోజుకి 50 నుంచి 111 సప్లిమెంట్ పిల్స్ తీసుకుంటాడు. ఇందులో మెయిన్ సప్లిమెంట్ ఏదంటే కొలాజిన్ పెప్టైడ్. ఈ కొలాజిన్ పెప్టైడ్ అనేది మన హ్యూమన్ బాడీలో అతి ఎక్కువగా దొరికే ప్రోటీన్. ఇది మన మజిల్స్ని, టిష్యూస్ని టైట్గా ఎలాస్టిక్గా ఉంచడంలో తోడ్పడుతుంది. నార్మల్గా మనం ఓల్డ్ అవుతున్న కొద్దీ స్కిన్ ముడతలు పట్టడం, బ్లాక్ స్పాట్స్ రావడం జరుగుతూ ఉంటాయి కదా, అది ఈ ప్రోటీన్ గ్రాడ్యువల్గా తగ్గటం వల్లే జరుగుతుంది. అందుకే మీరు గమనించినట్లయితే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో ఎక్కువగా ఈ కొలాజిన్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది మన బాడీని లోపల మరియు బయట నుంచి యంగ్గా ఉంచుతుంది. మన బాడీ ఏజ్ అవుతున్న కొద్దీ ఏం జరుగుతుందంటే సెల్స్ లో మైటోకాండ్రియా అనే స్ట్రక్చర్, ఏటీపీ అంటే ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్, ఇది సోర్స్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ అనమాట. ఈ ఎనర్జీని తక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఆక్సిడైజింగ్ రాడికల్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల సెల్స్ మరియు టిష్యూస్ డ్యామేజ్ అవటం స్టార్ట్ అవుతుంది. దీనినే ఏజింగ్ అంటారు. ఈ ప్రాసెస్ ని స్టాప్ చేయడానికే బ్రెయిన్ చాలా సప్లిమెంట్స్ తీసుకుంటాడు. అవేంటంటే ఫస్ట్ వన్ N-ఎసిటైల్ L-సిస్టైన్, సెకండ్ వన్ సల్ఫరోఫెన్, థర్డ్ వన్ కర్కుమిన్. ఈ కాంపోనెంట్స్ అన్ని పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ గా వర్క్ చేస్తూ ఏజింగ్ ప్రాసెస్ ని స్లో చేస్తాయి. కానీ ఇవి ఏజ్ ని రివర్స్ చేయడంలో తోడ్పడవు. ఈ పర్పస్ కోసం బ్రెయిన్ తీసుకునే సప్లిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ కాల్షియం కీటోగ్లూటరేట్. ఇది సెల్ మెటబాలిజం ని రిపేర్ చేస్తూ మజిల్ గ్రోత్ అండ్ వూండ్ హీలింగ్ ని రిపేర్ చేస్తుంది. సెకండ్ వన్ నికోటిమమైడ్ రిబాక్సైడ్. ఇది ఎనర్జీ జనరేషన్ అండ్ డిఎన్ఏ రిపేర్ కి హెల్ప్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ టోరిన్. ఇది మైటోకాండ్రియా నుండి ఫ్రీ రాడికల్స్ లేదా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ రిలీజ్ని ఆపుతుంది. యాక్చువల్గా దీంట్లో చాలా సైంటిఫిక్ పదాలు ఉన్నాయి అన్నమాట. అవి పలకటం కొంచెం కష్టంగా ఉన్నాయి. ఇన్ కేసు నేను తప్పు పలుకుంటే దయచేసి క్షమించండి. మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. సో కావాలంటే మీరు తర్వాత సెర్చ్ చేయొచ్చు. నేనైతే కొంచెం ప్రొనౌన్సియేషన్ తప్పు పలుకుండొచ్చు, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ కొంచెం నోరు తిరగట్లేదు అనమాట. సో అదొకటి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మనం ఏజ్ అవుతున్న కొద్దీ డ్యామేజ్ అయ్యే బాడీ యొక్క మెయిన్ పార్ట్స్ బోన్స్ అండ్ జాయింట్స్. ఏజ్తో పాటు ఇవి అరిగిపోవటం మనం గమనిస్తూనే ఉంటాం. అరిగిపోవటం అంటే ఈవెన్చువల్గా మన సొంత బాడీ సెల్సే జాయింట్ టిష్యూని అటాక్ చేస్తాయి. నెక్స్ట్ కంటిన్యూస్ ఫ్రిక్షన్ వల్ల లూబ్రికేషన్ పోతుంది. ఇది ప్రతి ఒక్కరి బాడీలో సహజంగా జరిగే పద్ధతి కాబట్టి బ్రెయిన్ దీన్ని ఆపడం కోసం ఇంకొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటాడు. అవేంటంటే ఫస్ట్ వన్ జెనిస్టైన్. ఇది బాడీలో ఎప్టాటిస్ ప్రాసెస్ ని ప్రోత్సహిస్తుంది. సెకండ్ వన్ గ్లూకోజ్ అమినోసల్ఫేట్. ఇది బోన్ టిష్యూలో ఒక కాంపోనెంట్. అండ్ థర్డ్ వన్ హెల్యూరానిక్ యాసిడ్. ఇది జాయింట్స్ మధ్యలో లూబ్రికెంట్ గా పనిచేస్తుంది. బ్రెయిన్ జాన్సన్ మేల్ అవ్వడం వల్ల హార్మోన్ సప్లిమెంటేషన్ లో మెయిన్ రోల్ ప్లే చేసే ఇంకో హార్మోన్ టెస్టోస్టిరాన్. దీనికి క్లోజ్ గా రిలేట్ అయిన కాంపోనెంట్ డిహైడ్రో ఎపియండ్రోస్టిరాన్. నీ తలబగల ఏం పేర్లు రే.
ఇది టిష్యూ గ్రోత్ ని సపోర్ట్ చేస్తుంది. టిష్యూ రిపేర్ అన్నది డైరెక్ట్ గా యాంటీ ఏజింగ్ కి రిలేట్ అవ్వదు, కానీ బ్రెయిన్ చెప్పేది ఏంటంటే తాను ఫాలో అయ్యే ప్రాపర్ స్లీప్, ప్రిసైజ్ న్యూట్రిషన్, ఎక్కువ మొత్తంలో మెడిటేషన్ వంటి స్ట్రిక్ట్ రిజిమ్ ఫాలో అయితే ఇది పాసిబుల్ అంటున్నాడు. అసలు బేసిక్ గా బ్రెయిన్ జాన్సన్ ఫాలో అయ్యే బ్లూ ప్రింట్ ప్రాజెక్ట్ కోర్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ వన్ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయటం, సెకండ్ వన్ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ని అటాక్ చేయటం, అండ్ థర్డ్ వన్ డ్యామేజ్ ని రిపేర్ చేయటం. ఈ బేసిక్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి బ్రెయిన్ అండ్ తన టీం డైట్ నుంచి స్టార్ట్ చేసి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ వరకు అన్ని చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పటి జనరేషన్లో స్ట్రెస్ అన్నది వద్దనుకున్న కొదువు లేకుండా వస్తుంది. స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ ఏజింగ్ రేట్ అన్నది చాలా ఫాస్ట్ అవుతుంది. స్ట్రెస్కి ఏజ్కి సంబంధం ఏంటంటే షార్ట్గా చెప్తాను చూడండి. స్ట్రెస్ ఎక్కువ అవటం, స్లీప్ తక్కువ అవటం వల్ల అన్వాంటెడ్ జీన్స్ యాక్టివేట్ అయ్యి ఇంపార్టెంట్ జీన్స్ డీయాక్టివేట్ అవుతాయి. దీనివల్ల ఆర్గాన్స్ మిస్బిహేవింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈవెన్చువల్గా ఏజింగ్ ప్రాసెస్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. దీనినే ఎపిజెనెటిక్ ఏజింగ్ అని కూడా అంటారు. సో గైస్, ఇన్ని మిలియన్స్ ఖర్చు పెట్టి ఇలాంటి ఆల్గారిథంని ఫాలో అవుతున్నా సరే బ్రెయిన్ జాన్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎడిక్వేట్ స్లీప్, బ్యాలెన్స్డ్ డైట్, డైలీ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండటం కోసం హెల్దీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కమ్యూనిటీ తన బేస్ ఫౌండేషన్ అంట. ఇదే కాకుండా మజిల్ మాస్ మెయింటైన్ చేయటం యాంటీ ఏజింగ్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందని బ్రెయిన్ జాన్సన్ ఒపీనియన్. సో ఇవి మనలాంటి కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఫాలో చేయలేనివి ఏం కావు కదా. మనం మామూలుగా మూవీస్లో లేదా బయట సెలబ్రిటీస్ని చూసి ఎంత ఏజ్ అయినా కూడా వీళ్ళేంటి ఎంత యంగ్గా ఎలా ఉన్నారు రబ్బా అని ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. నార్మల్గా మోస్ట్లీ అందరూ సెలబ్రిటీస్ బ్రెయిన్ చెప్పిన బేస్ ఫౌండేషన్ని ఫాలో అవుతారు. అవి కాకుండా ఇంకేం చేస్తారంటే బొటాక్స్ ఇంజెక్షన్స్, డెర్మల్ ఫిల్లర్స్, లేజర్ రీసర్ఫేసింగ్, బ్రాడ్బ్యాండ్ లైట్, మైక్రో నీడ్లింగ్ వంటి నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ చేయించుకుంటారు. వీటి గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం రండి. బొటాక్స్ ఇంజెక్షన్స్. బొటాక్స్ అన్నది బొటులినం అనే టాక్సిన్ తో తయారైన ప్రోటీన్ అనమాట. ఇది నర్వ్స్ కి మజిల్స్ కి మధ్య సిగ్నల్స్ ని బ్లాక్ చేసి మజిల్ యొక్క స్ట్రెంగ్త్ ని తగ్గిస్తుంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే టెంపరీగా మజిల్ ని ప్యారలైజ్ చేస్తుంది. ఓవరాల్ గా ఒక సాఫ్ట్ అపీరెన్స్ ని ఇస్తుంది అనమాట. ఇది ముఖ్యంగా వ్రింకిల్స్ మరియు ఐబ్రోస్ మధ్య లైన్స్ తొలగించడానికి వాడతారు. జనరల్ గా ఈ ఇంజెక్షన్స్ యొక్క ఎఫెక్ట్ అనేది 3 నుంచి 6 నెలలు ఉంటుంది. ఇది కరెక్ట్ ఎఫెక్ట్ ఇవ్వడానికి కరెక్ట్ గా చేయడం చాలా ముఖ్యం, లేదంటే దీని ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెర్మల్ ఫిల్లర్స్. ఇది బేసిక్ గా హెలరానిక్ యాసిడ్, మన బాడీలో న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యే ఒక సబ్స్టెన్స్. దీనితో ఇంజెక్షన్స్ తయారు చేస్తారు. ఇవి స్ట్రిక్ట్ గా ఎక్స్పీరియన్స్ డాక్టరే ఫిల్ చేయాలి, ఎందుకంటే ఇవి కొన్ని నెలల నుంచి సుమారు 2 సంవత్సరాల వరకు స్కిన్ లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేజర్ ట్రీట్మెంట్స్ అండ్ బ్రాడ్ బ్యాండ్ లైట్ థెరపీ. ఈ లేజర్ ట్రీట్మెంట్ అన్నది వ్రింకిల్స్, స్కార్స్, ఎన్లార్జ్డ్ పోర్స్, సన్ డ్యామేజ్ లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది. ఈ లేజర్ వల్ల వచ్చే హీట్ ఎనర్జీ కొలాజిన్ ప్రొడక్షన్ కి హెల్ప్ అవుతుంది. బ్రాడ్ బ్యాండ్ లైట్ థెరపీ BBL ఇది ఒక ఇంటెన్స్ పల్స్డ్ లైట్ ట్రీట్మెంట్. షార్ట్ బర్స్ట్ లో డిఫరెంట్ వేవ్ లెన్స్ లో లైట్ ని ఎమిట్ చేస్తాయి. మన స్కిన్ సెల్స్ ముఖ్యంగా రెడ్ అండ్ బ్రౌన్ లైట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ BBL మెలిస్మా, ఏజ్ స్పాట్స్, వాస్కులర్ లెసన్స్, రెడ్నెస్ వంటి సమస్యల్ని ట్రీట్ చేస్తుంది. ఈ BBL థెరపీ కంప్లీట్లీ సేఫ్ థెరపీ. నెక్స్ట్ వచ్చేసి మైక్రో నీడ్లింగ్. ఈ ప్రాసెస్ లో కొన్ని స్మాల్ నీడిల్ సాయంతో స్కిన్ అవుటర్ లేయర్ లో వేరియస్ డెప్త్స్ లో మైక్రో పంక్చరింగ్ చేస్తారు. దీనికి ఒక హీలింగ్ ప్రాసెస్ లాగా బాడీ కొలాజిన్ రిచ్ టిష్యూని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే స్కిన్ కొత్త ఎలాస్టిన్ అండ్ కొలాజిన్ వల్ల ఆ ఎలాస్టిని యంగ్ స్కిన్ లా మెయింటైన్ చేస్తుంది. కొలాజిన్ ఏజ్ తో సహా మన బాడీలో డీగ్రేడ్ అవుతుంది. అది తగ్గుతున్న కొద్దీ ఓల్డ్ ఏజ్ సిమ్టమ్స్ కనబడటం స్టార్ట్ అవుతాయి. ఇలా డబ్బున్న వాళ్ళు కోట్లలో ఖర్చు పెట్టి మళ్ళీ యవ్వనం పొందడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అఫ్ కోర్స్ వయసు పెరగటం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది చెప్పండి. ఇప్పటికిప్పుడు కాకపోయినా మేబీ ఫ్యూచర్లో ఈ బయో హ్యాకింగ్ టెక్నాలజీ మనలాంటి కామన్ పీపుల్కి, సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ కొద్దిగా టైం పట్టొచ్చు. అప్పటి వరకు హెల్దీ లైఫ్ స్టైల్ని ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయాలి. రెస్ట్రిక్టెడ్ న్యూట్రియంట్ డైట్, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ రొటీన్, గుడ్ స్లీప్ ప్యాటర్న్, మెంటల్ హెల్త్ వంటి ఆస్పెక్ట్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. మీరు కూడా మీ ఏజ్ని హ్యాక్ చేయొచ్చు. సో దట్స్ ఫర్ టుడే. అండ్ వీడియోలో చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు కొన్ని సైంటిఫిక్ టర్మ్స్ ఉన్నాయి కదా, అవి సరిగ్గా ప్రొనౌన్స్ చేయకపోయింటే దయచేసి క్షమించండి. ఏమైనా తప్పులు చెప్పుంటే కింద కామెంట్లో మీరు నన్ను కరెక్ట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ మీకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్.